చిన్న 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 విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం, గౌరవశ్రీ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం, బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత. సాధించుకుందాం సంపన్న వర్గాల రాజ్యాధికారాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత. జై హో విశారదన్ మహారాజ్, జై హో విశారదన్ మహారాజ్. మరి ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు డిఎస్పీ కార్యాలయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ రిలీజియన్ మైనారిటీ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఒక కన్న తల్లి లాంటి ఉద్యమం ఆవిర్భవించింది డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో. మరి ఆ ఉద్యమం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యలన్నీ పరిష్కరించడం కోసం ఈ రోజు ఈ ప్రాంత కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా రాసాల వినోద్ యాదవ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి, మరియు అదేవిధంగా స్థానిక నాయకులు మరియు సూర్యాపేట జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కన్వీనర్ సైదుల్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు భాస్కర్ గారు, స్టాలిన్, నాగేంద్ర బాబు, శ్రీనివాస్, వినీత్, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అన్ని గ్రామాల నాయకులందరికీ ప్రత్యేక జైలు తెలియజేస్తున్నాను. రిబ్బన్ కట్ చేయాల్సిందిగా విశారదన్ మహారాజ్ గారిని ఆహ్వానిస్తున్నాను. సైడ్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను. ముందుగా ఇది ఒక పోషన్ అంటే 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 వస్తాను చూపేయండి. మరియు కార్యాలయ ప్రారంభోత్సవం ఇచ్చేసినటువంటి మరి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, మరొక మహనీయుడు బీపీ మండల్ యాదవ్ గారు, బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించినటువంటి గొప్ప మహనీయుడు. దేశవ్యాప్తంగా ఈరోజు రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే ఆయన గారి కృషి ఎంతో ఉందని తెలియజేస్తూ మరి మహనీయుడి యొక్క 108వ జయంతి కార్యక్రమాన్ని
ప్రారంభించుకున్నాము. మరి బీపీ మండల్ గారికి పుష్పాంజలి ఘటించాల్సిందిగా నాసాల వినోద్ యాదవ్ గారిని, మరియు బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నగారు సాయిబాబా గారిని, మరి గౌరవనీయులు డాక్టర్ విశారద మహారాజ్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుచున్నాను. కొనసాగిస్తాం బీపీ మండల్ యాదవ్ గారి ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం గౌరవ శ్రీ బీపీ మండల్ యాదవ్ గారి ఆలోచన విధానాన్ని. అదేవిధంగా మరియు మహనీయుల చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ మరియు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారద మహారాజ్ గారిని, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సైదుల్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన ముఖ్య అతిథి, నా రాజకీయ గురువు, మనందరి గురువు విశారదన్ మహారాజ్ గారిని మాట్లాడాల్సింది. ఒక్కడే కాదు కదా, అందరు కవర్ కావాలి. లోపల రండి, బ్యాక్ ఉన్న వాళ్ళంతా లోపల కాసేపు ఒక ఫ్యాన్ బంద్ చేయము, ఒక నిమిషం. కిరణ్ అద్భుత 108వ బీపీ మండల్ జయంతి సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ లేదా ఈ ప్రాంతానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీకి ఒక కార్యాలయ ప్రారంభం జరిగింది. ఈరోజు తుంగతుర్తి పట్టణంలో బీపీ మండల్ జయంతి సందర్భంగా కార్యాలయాన్ని, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీకి ఒక కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే అంత పెద్ద మహానుభావుడి యొక్క జయంతిని పురస్కరించుకొని కార్యాలయం ప్రారంభించటం చాలా శుభ పరిణామం. ఈ కార్యాలయ ప్రారంభకులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ప్రధానంగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీకి ఒక కార్యాలయం ఈ ప్రాంతానికి దాదాపు సూర్యాపేట జిల్లా కార్యాలయం లాంటిదే. అట్లానే తుంగతుర్తి అసెంబ్లీకి ఏం పరిమితం కాదు. ఈ చుట్టుపక్కల దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో ఎన్ని మండలాలు వచ్చినా ఈ ప్రాంతానికి ఒక కార్యాలయం, త్వరలో సూర్యాపేటలో కూడా మరొక కార్యాలయం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యాలయం దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ఒక 3-4 లక్షల మంది ప్రజల యొక్క కన్నీటి బాధల్ని, వారి సమస్యల్ని, వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి సైద్ధాంతిక పునాదిని, ఆలోచన విధానాన్ని అన్నింటినీ తెలియజెప్పి ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లు తుడవడానికే ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం.
ఈ ప్రాంతంలో ఈ కార్యాలయం ఇక్కడ ప్రజలందరి ఒక గొప్ప చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి, వాళ్ళకున్న బాధలు సాధలు చెప్పుకోవడానికి, ఇక్కడి నుంచి సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ సిస్టమ్, హాస్పిటల్ అన్నింటినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడ ప్రజలకు కావాల్సిన సమస్యల యొక్క పరిష్కారానికి దారి చూపడానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలని కోరుతున్నాం. తర్వాత బీపీ మండల్ మరి అంత గొప్ప మనిషి అంటే రిజర్వేషన్స్ అన్నీ కాకా కాలేకర్ కమిషన్ గుట్టదాఖలైన తర్వాత ఆ తర్వాత మండల్ కమిషన్ జనతా ఉద్యమం టైంలో, జనతా పార్టీ టైంలో మండల్ కమిషన్ వచ్చి ఆ మండల్ కమిషన్ బీపీ మండల్, ఈ బీపీ మండల్ ఈ బాధ్యత ఎత్తుకొని కమిషన్ దేశమంతా తిరిగి 6 లక్షల గ్రామాల నుంచి సమాచారాన్ని సేకరించి మొదటిసారిగా బీసీలకి రిజర్వేషన్లను రికమెండ్ చేసి ఈరోజు బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే దానికి కారణం బీపీ మండల్ అని మీ అందరికీ తెలియజేస్తాం. ఒక ముఖ్యమంత్రి బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మండల్ కమిషన్గా చేసి ఆ తర్వాత దేశంలో ఉన్న మొత్తం కులాలని లెక్కబెట్టి బీసీలకి ఇంత గొప్ప రిజర్వేషన్స్ తీసుకొచ్చిన ఘనత 370 అంబేద్కర్ రాసిన బీసీల కోసం ఒక విచారణ కమిషన్ వేసుకోండి అన్న ఆ ఒక్క ఆర్టికల్తో బీపీ మండల్ అంత పెద్ద రిజర్వేషన్లని తీసుకొచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలకి రిజర్వేషన్లు అమలవుతున్న బీపీ మండల్ జయంతి ద్వారా ఈరోజు స్ఫూర్తి పొందాలా. ఈ స్ఫూర్తితోటి తెలంగాణ గడ్డ మీద దేశవ్యాప్తంగా బీసీలకి 50% రిజర్వేషన్ల కోసం యుద్ధం చేయడానికి ఈ బీపీ మండల్ జయంతి రోజున ఒక ప్రతిన పూనాలి. ఎస్సీ ఎస్టీలకి ఎట్లా రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా బీసీలకు కూడా 50% రిజర్వేషన్లని సాధించేంత వరకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేస్తుందని మేము ప్రతిన పూనుతున్నాం. ఎందుకంటే ఒక ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి అనేది రెండో విషయం. కానీ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఈరోజు చాకలి వారికి, మంగలి వారికి, మేదర్లకి, కుమ్మర్లకి, ముదిరాజులకి, గంగపుత్రులకి, యాదవులకి, గౌడ్స్కి, ముదిరాజులకి అనేక బీసీ కులాలు 119 కులాలకి ఈరోజు సంపూర్ణ రిజర్వేషన్స్ లేక అనేక రంగాల్లో వెనుకబడుతున్న ఈ దుస్థితి నుంచి భూమిలో, సంపదలో, రాజ్యంలో, స్థానిక సంస్థల్లో ప్రతి చోట 50% నిట్ట నిలువుగా ప్రతి అవకాశంలో 50% వర్టికల్గా చీల్చి అవి బీసీలకి పంచేదాకా మన యుద్ధం ఆగదని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యాలయం ప్రారంభించడం అందరికీ మరి సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యాలయం ద్వారా ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని తీసుకోవాలి. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏ పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలని కలుపుకొని మన రాజ్యం కోసం, మన రాజ్యాంగ రిజర్వేషన్ల కోసం, మన రాజ్యం కోసం, ఈ రెండింటి కోసం యుద్ధం చేస్తూ ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యాలయాన్ని మరి మంచిగా ఒక కార్యదర్శిని పెట్టి రోజు ఈ కార్యాలయాన్ని చక్కగా మానిటర్ చేసి ఈ కార్యాలయం ద్వారా ఈ ప్రజలందరికీ సేవ చేయాలని కోరుతూ ఈ కార్యాలయ మరి ప్రారంభ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.